నేను ఇంట్లోనే ఇయ్యాల డ్రై ఫ్రూట్స్తో అయితే పిల్లలకి పాలల్లో పౌడర్ తయారు చేశాను. అది ఎలానో చూసేద్దామా ఇప్పుడు. నేను దీనికోసం అయితే బాదం, అలాగే జీడిపప్పు, పిస్తా పప్పు, ఎండు ఖర్జూర, వాల్నట్స్ తీసుకున్నాను. వీటన్నిటిని కూడా కొంచెం లైట్గా వేయించేసుకొని ఆ తర్వాత మిక్సీలో వీటిని మెత్తగా గ్రైండ్ చేసేసుకున్నాను. మనకి ఎండు ఖర్జూరాల గింజ ఉంటుంది కాబట్టి అది తీసేసి మిక్సీలో మెత్తగా ఇలా గ్రైండ్ చేసేసుకున్నాను. తర్వాత దీన్ని పిల్లలకి వేడి పాలల్లో ఒక స్పూన్ అయితే వేసాను. కొంచెం సేపు అటు ఇటు తిరగకూడదు, ఇది అందులో కరిగిపోతుంది వేడి పాలల్లో. కొంచెం సేపు ఒక 2 మినిట్స్ టైం పడుతుంది. కాకపోతే తర్వాత దీన్ని వడగట్టేసేసి పిల్లలకి తెలియకుండా ఇవ్వచ్చు. వాళ్ళకి తెలిస్తే కొంతమంది పిల్లలు తాగరు కదా. మనం డైలీ ఇట్లా డ్రై ఫ్రూట్స్ ఇస్తే వీళ్ళు తినరు, అందుకని చెప్పేసి ఇలా అయితే బెస్ట్ అని చెప్పేసి ఇలా పాలల్లో వేసి అయితే నేను ఇస్తున్నాను. చాలా బాగుందంట. ఫ్లేవర్ అయితే మనకి పిస్తా ఉంది కాబట్టి చాలా బాగుంది స్మెల్. పిల్లలు తాగడానికి కూడా పెద్ద ఇబ్బంది ఏం పడరు. ఇది బెటర్ అనిపించింది.